మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ, గడిచిన దినములన్నీ కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి తన హస్తములో భద్రపరిచి మరొక దినమును దేవుడు మనకు దయచేసినందుకు దేవునికి మనము ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. దయచేసి గమనించండి. ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ప్రణాళికలో ఆయన యొక్క మాటను గైకొనుటే ప్రధానమైనది అని మనము గ్రహించాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో మనము చూచినట్లయితే యాకోబు యొక్క జీవితం మనందరికీ ఒక ఆదర్శవంతముగా ఉండాలి. వాస్తవంగా యాకోబు అను మాటకు అర్థము మోసగాడు అని అంటారు. కానీ యాకోబు మోసగాడు కాదు సుమా. యాకోబు దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క చిత్తములో తన తల్లి నేర్పినటువంటి విధానమును బట్టి అతడు మోసగాడిగా బ్రతకవలసి వచ్చింది. తన తండ్రి అయినటువంటి ఇస్సాకు యాకోబును దీవించుటైన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను. అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తన తండ్రి యొద్దకు తెచ్చి, నా తండ్రి నన్ను దీవించునట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినమని తన తండ్రితో అనెను. అతని తండ్రి అయిన ఇస్సాకు నీవెవరవని అతన్ని అడిగినప్పుడు అతడు, నేను నీ కుమారుడను, ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడనగా, ఇస్సాకు మిక్కుటముగా నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించి తిని, అతడు దీవింపబడిన వాడే ఆయను. గమనించండి, ఏశావు యొక్క జీవితం ఇక్కడ మోసానికి గురైంది. వాస్తవంగా ఇస్సాకు భార్య అనగా యాకోబు తల్లి తన యొక్క భర్త అయినటువంటి ఇస్సాకు తన పిల్లలకు చెప్పుచున్నటువంటి మాటలు తన తల్లి వింది. ఏశావు యాకోబు ఇద్దరు కూడా కుమారులు అయినప్పటికీ ఇస్సాకు భార్య అయిన రిబ్కా తన కుమారులిద్దరిని ఏక మనసుతో చూడక ఒకరిని ఒక రకముగాను మరొకరిని మరొక రకముగా చూచినట్లు మనము పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 27వ అధ్యాయములో మనము చూడవచ్చు. చూడండి, ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా,
అది అతన్ని పిలువగా అతడు, చిత్తము నాయనా అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని, నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించున్నట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పెను. ఇస్సాకు తన కుమారుడు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళెను. అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నైన ఏశావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించున్నట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచుమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని. గమనించండి, ఒక తల్లి చెప్పుచున్న మాట, నా కుమారుడా నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయుము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అక్కడ నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించున్నట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకుని పోవలెనను. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏశావు రోషము గలవాడు, నేను నున్నని వాడను కదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడిమి చూతును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడగునుగా తోచిన ఎడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొననని చెప్పాను. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చునుగాక. గమనించండి, తల్లి చెప్పుచున్నటువంటి 2 విషయాలను యాకోబు జీవితాన్ని ప్రభావితం చేసింది. యాకోబు జీవితాన్ని మార్చివేసింది. అప్పటి వరకు యాకోబు యథార్థవంతుడు, అప్పటి వరకు యాకోబు నీతిమంతుడు, అప్పటి వరకు యాకోబు తల్లిదండ్రుల పట్ల ఒక భయభక్తులు కలిగినటువంటి వాడు. అలాంటి యాకోబు జీవితంలో 2 మాటలు. మొదటి మాట, నా కుమారుడా నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయుము. ఈరోజు చాలా మంది ఈ ఫాల్స్ లైఫ్కు, లేకపోతే ఈ మూర్ఖపు జీవితాలకు అలవాటు పడిపోయి మూర్ఖమైనటువంటి పరిస్థితులను ప్రేమిస్తూ మూర్ఖమైనటువంటి తలంపులతో ఈ లోకం వైపు పరిగెత్తుతూ ఉన్నారు. దయతో గమనించండి, యాకోబు జీవితంలో తండ్రి చేత ఆశీర్వదించబడ్డాడు, కానీ దేవుని దృష్టిలో మోసగాడిగా మిగిలిపోయాడు. అది ఈ లోకమై పరమైన ఆశీర్వాదము కాదు సుమా. పరలోకము నుండి దేవుడు దీవించేదే ఆశీర్వాదం. అందుకే ఏశావు అంటున్నటువంటి ఒక శ్రేష్టమైన మాటను మనము గమనించినట్లయితే 38వ వచనం, ఏశావు, నా తండ్రి, నీ యొద్ద ఒక్క దీవెనయే ఉన్నదా? నా తండ్రి, నన్ను కూడా దీవించుమని తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఆడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు. గమనించండి, ఓ నా తండ్రి, ఎంత చక్కగా కేకేస్తున్నాడంటే 34వ వచనం, ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేకేసి, ఓ నా తండ్రి, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పెను.
ఓ నా తండ్రి నన్నును దీవించు. ఈరోజు క్రైస్తవ విశ్వాస జీవితములో యథార్థముగా పనిచేస్తున్న ఏశావు వలె మనందరం దేవుని వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని చేత పట్టుకుని దేవుని సన్నిధిలో ఎంతగానో ముందుకు సాగిపోతూ ఉన్నాం. అయినప్పటికీ దుష్ట తలంపులు కలిగిన మనుషులు, దుష్ట ప్రవర్తన కలిగినటువంటి మనుష్యుల మధ్యలో పెరుగుచున్నవారు యాకోబు వలె త్వరగా దీవించబడడం, త్వరగా హెచ్చించబడడం, త్వరగా ప్రజల యొక్క మన్ననలు పొందడం మనము చూస్తూ ఉన్నప్పుడు మనము చాలా నీరసించిపోతూ ఉంటాం. ఓ నా తండ్రి నన్ను దీవించు అంటున్నటువంటి ఏశావు వలె నేటి క్రైస్తవ తరం, నేడు క్రైస్తవ బిడ్డలు మోసగింపబడి, శ్రమపడి, నిందల పాలై, కృంగిపోయి వారి జీవితములో బాధలు అనే శ్రమలు, శాపములు తప్ప మరి ఏవి కనబడక వారు నిరాశకు గురవుతున్నారు. గమనించండి, సాతాను మనుష్యులను అనేక రకములైనటువంటి శోధనలతో వేధిస్తుంది. ఏ శోధన వారి మీద పని చేయనప్పుడు ఆఖరి ఆయుధమైనటువంటి నిరాశ ఎంతటి వారినైనా నిరాశ దేవునికి దూరము చేసింది. నిరాశ ప్రార్థనకు దూరము చేసింది. నిరాశ కృంగిపోయేటట్లు చేసింది. నిరాశ ఆశలను కోల్పోయేటట్లు చేసింది. అందుకే ఓ నా దేవుని బిడలారా, ఏశావు వలె మనము మోసగింపబడ్డాం. ఏశావు వలె మనము నష్టపోయాం. ఏశావు వలె మన జీవితంలో మన శ్రమ వ్యర్థమైపోతుంది. ఏశావు వలె మన జీవితంలో మనకున్నటువంటి పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయి. ఇదిగో ఒక రిబ్కా చేసినటువంటి మోసపూరితమైన కుట్ర, ఒక రిబ్కా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఒక యథార్థవంతుడైనటువంటి యాకోబును మోసగాడిగా మార్చింది. యాకోబును దేవుని దృష్టిలో ఒక దోషిగా నిలవబెట్టింది. యాకోబును లోకానికి ఒక మోసగాడిగా పరిచయం చేసింది. గమనించండి నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితంలో యాకోబు వలె ఇదిగో మాటలు వినొద్దు. యాకోబు వలె మోసగాడనిపించుకోవద్దు. యాకోబు వలె ఈ లోకములో దీవెనల కొరకై పరిగెత్తొద్దు. ఏశావు వలె శ్రమ పడదాం. ఏశావు వలె కష్టపడదాం. ఏశావు వలె దేవుడు మనకు అప్పగించిన పనిని నమ్మకముగా చేద్దాం. ఏశావు వలె తండ్రి యొద్ద ఉన్నటువంటి శాపమే కావచ్చు, ఆశీర్వాదమే కావచ్చు, అది నష్టమే కావచ్చు, అది మరి ఏదైనా సరే ఆ తండ్రి యొద్ద ఉన్నదాన్ని సంపాదించుకుందాం. నా తండ్రి పరలోకపు యజమాని. నా తండ్రి యొద్ద శాపము కూడా ఆశీర్వాదకరముగానే మార్చబడుతుంది. నా తండ్రి యొద్ద ప్రతి పరిస్థితులను కూడా దేవుడు ఆశీర్వాదకరముగానే మారుస్తాడు. అందుకని నేటి దినమున క్రైస్తవులు యాకోబు వలె కనబడాలనుకుంటున్నారు. కానీ ఈ లోకములో చూస్తే ఏశావు వలె మిగిలిపోతున్నారు.
ఏశావు వలె నష్టపోతున్నారు. ఏశావు వలె ఇదిగో వారికున్నటువంటి పరిస్థితులన్నిటినీ చేజార్చుకుని నిరాశనే ఒక బంధకములలో బంధించబడి బ్రతుకుతున్నారు. అపవాది ఉపయోగించే బాణములన్నిటిలో కల్లా బలమైనది, శక్తివంతమైనటువంటిది నిరాశ. ఆ నిరాశే ఈరోజు క్రైస్తవులను బలహీనులుగా మారుస్తుంది. ఆ నిరాశే క్రైస్తవులను దేవునికి దూరము చేస్తుంది. ఆ నిరాశే నిన్ను పాడైపోయేటట్లు చేస్తుంది. గమనించి నిరాశ పడకు. ఇదిగో తండ్రి దగ్గర అడుగు. ఓ నా తండ్రి, ఓ నా తండ్రి. ఎంత చక్కని మాటను మనము చూడొచ్చో చూడండి. ఆదికాండం 27వ అధ్యాయము 34-35 వచనాలలో చూచినట్లయితే ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పాను. అతడు, నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకుని పోయెను. ఏశావు, యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వమును తీసుకునెను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెన తీసుకొనెనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉండలేదా అని అడిగాను. అందుకు ఇస్సాకు, ఇదిగో అతన్ని నీకు ఏలికనుగా నియమించి అతని బంధు జనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చి తిని, ధాన్యమును ద్రాక్షరసమును ఇచ్చి అతన్ని పోషించి తిని గనుక నా కుమారుడా, నీకేమి చేయగలనని ఏశావుతో ప్రత్యుత్తరమియ్యగా, ఏశావు, నా తండ్రి, నీ యొద్ద ఒక్క దీవెనయే ఉన్నదా? నా తండ్రి, నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడ్చగా, అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూసారము లేకయు పై నుండి పడు ఆకాశపు మంచు లేకయు నుండును. నీవు కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడు వగుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరమిచ్చెను. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగపట్టెను. గమనించండి, ఒక తల్లి చేసినటువంటి దుర్మార్గపు ఆలోచనకు, దుష్టపు తలంపుకు ఏశావు అనేటువంటి ఒక మంచి వ్యక్తి మోసపోయాడు. ఈరోజు క్రైస్తవులు కూడా మోసపోతున్నారు. మన కష్టం వ్యర్థమైపోతుంది, మనకు మిగులుతున్నది నిరాశ. గ్రహించి గమనించి ఇలాంటి మాటలకు చోటు లేకుండా దేవుని వైపు చూద్దాం. దేవుడే మనల్ని దీవించువాడని నేను మరొకసారి తెలియపరుస్తూ, యాకోబు వలె మోసపూరితమైన దీవెన కంటే యథార్థంగా బ్రతుకుతే శ్రేష్టమైనటువంటి దీవెనని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ, దేవుడు తన మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.